13 జిల్లాల్లో 13 ప్రత్యేక వేదికలు, ఒక్కో జిల్లాలో ఒక్కో వేదికపై ప్రజా గొంతుక వినిపించే ప్రజా ప్రస్థానానికి స్వాగతం. ఈరోజు కర్నూలు వేదికగా పారిశ్రామిక ప్రగతి అనే అంశంపై ప్రజా ప్రస్థానంలో మనం చర్చించుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ను సీఎం జగన్ పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల వరద పారిస్తున్నారు. 56 నెలల్లో పారిశ్రామికంగా రాష్ట్రం దశ దిశ మార్చేశారు. అంత ఈజీ కాదు సార్. లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం అంటే అంత ఈజీ కాదు సార్. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు మేడం. లక్షల ఉద్యోగాలు పట్టుకురావడం అంటే నాయకుడికి ఒక విజన్ ఉండాలి, దానికి తగ్గ ప్లానింగ్ ఉండాలి, సాధించగలనన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాంటి విజన్ ఉన్న నాయకుడు కాబట్టే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత 3 ఏళ్లుగా రాష్ట్రాన్ని నెంబర్ 1 ప్లేస్ లో నిలిపారు. రూపాయి పెట్టుబడి పెట్టేవాడు 100 సార్లు ఆలోచిస్తాడు. అలాంటి వారికి నమ్మకం కలిగించాలి, సుస్థిర ప్రభుత్వం అనిపించాలి. అప్పుడు పైసా అయినా 10 లక్షలైనా 10 కోట్లైనా 10,000 కోట్లైనా పెట్టుబడి వచ్చేది. అవునా కాదా? మరి సీఎం జగన్ ఆ లెవెల్లో వారికి నమ్మకం కలిగించారు కాబట్టే ఏకకాలంలో ఈ స్థాయిలో లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లివెత్తాయి. అవునా కాదా? ఈ 4.5 ఏళ్లలో 130 భారీ పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. అవునా కాదా? విజనున్న నాయకుడు కాబట్టి రాయలసీమ లాంటి ప్రాంతంలో కూడా లక్షల కోట్ల పెట్టుబడులను, లక్షల ఉద్యోగాలను సీఎం జగన్ సాకారం చేశారు. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని నమ్మి కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన విజనున్న నాయకుడు సీఎం జగన్ అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? సౌర పవన పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రాయలసీమను కేర్ ఆఫ్ గా మార్చిన ఏకైక సీఎం జగన్ అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? జగన్ విజన్ ఉన్న నాయకుడు, ఒక ప్రణాళిక ఉన్నటువంటి నాయకుడు. అందుకే వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. జగన్ విజన్ గురించి, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గురించి ఓ 10 పాయింట్లలో చెబుతాను. రాసుకోండి, రాసి పెట్టుకోండి, అవసరమైతే ప్రశ్నించండి. 2019 నుంచి 2023 జూన్ వరకు సీఎం జగన్ విజన్ తో వాస్తవ రూపంలోకి వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్నో తెలుసా? 1,103 కోట్ల రూపాయలు. 2 ఏళ్ల కరోనా ఉన్న 2022లో దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలిపి ఆకర్షించినటువంటి పెట్టుబడులు ఎన్నో తెలుసా? 45,217 కోట్లు. 2014-18 మధ్య చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్నో తెలుసా? 32,803 కోట్లు. గత ప్రభుత్వ హయాంలో 1,93,000 ఎంఎస్ఎంఈలు ఉంటే వైఎస్ జగన్ సీఎం అయ్యాక వచ్చినటువంటి ఎంఎస్ఎంఈలు ఎన్నో తెలుసా? 3,83,000. కొత్తగా వచ్చిన ఎంఎస్ఎంఈల ద్వారా ఎంతమందికి ఉపాధి లభించిందో తెలుసా? 12,61,000. ఎంఎస్ఎంఈలకు చంద్రబాబు పెట్టిన బకాయిలు 1,586 కోట్లను సీఎం జగన్ చెల్లించడమే కాక అదనంగా వారికిచ్చినటువంటి ప్రోత్సాహకాలు ఎంతో తెలుసా? 2,087 కోట్ల రూపాయలు. కొప్పర్తి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో 66 పరిశ్రమల ద్వారా వచ్చిన పెట్టుబడులు ఎన్నో తెలుసా? 1,875 కోట్లు. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటైన పరిశ్రమలతో వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు ఎన్నో తెలుసా? 13,776. పద్వేలులో 1,600 కోట్లతో ఏర్పాటు చేసిన సెంచరీ ప్యానల్స్ లో కల్పించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎన్నో తెలుసా? ప్రత్యక్షంగా 2,000, పరోక్షంగా 4,000. 8,800 కోట్లతో నిర్మిస్తున్న కడప స్టీల్ ప్లాంట్ తో ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయో తెలుసా? 25,000. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ఒక గొప్ప విజన్తో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. ఇది జీర్ణించుకోలేని పెత్తందారులు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. వికేంద్రీకరణలో భాగంగానే నేడు సీమకు ఎన్నో పరిశ్రమలొచ్చాయి, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి, లక్షల సంఖ్యలో ఉద్యోగాలొచ్చాయి. జగన్ విజన్ లో భాగంగానే సౌర పవన పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రాయలసీమ కేర్ ఆఫ్ గా మారింది. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రగతిపై ఓ 10 ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. అవునో కాదో మీరే నిర్ణయించండి. నెంబర్ 1, 2019 నుంచి ఇప్పటి వరకు 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతున్నాయంటూ పచ్చ పత్రికలు అబద్ధాలు రాస్తున్నాయి.
అవునా కాదా? అంబానీ, అదానీ, మిట్టల్, టాటా, బిర్లా, జిఎంఆర్, సంఘ్వి, బజాంకా, బంగర్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెడుతుంటే పరిశ్రమలు రావడం లేదంటూ పచ్చ పత్రికలు అబద్ధాలు రాస్తున్నాయి. అవునా కాదా? వరుసగా 3 ఏళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో ఉంటే ఎల్లో మీడియా కంటికి కనిపించదు. అవునా కాదా? పారిశ్రామిక మౌలిక వస్తుల కల్పన లీడ్ ఇండెక్స్ 2023లో మన రాష్ట్రం టాప్ అచీవర్ గా నిలిస్తే పచ్చ మీడియా రాయదు. అవునా కాదా? విశాఖ జేఎస్ సదస్సులో 13,11,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగితే ఇప్పటికే 2,46,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. అవునా కాదా? చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న 18,87,000 కోట్ల పెట్టుబడులు ఉత్తుత్తి ఒప్పందాలని తేలిపోయాయి. అవునా కాదా? బాబు హయాంలో కంటే సీఎం జగన్ హయాంలో 3 రెట్లు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. అవునా కాదా? 2019 నుంచి రాష్ట్రంలో 130 లార్జ్ అండ్ మెగా యూనిట్లు ప్రారంభమయ్యాయి. అవునా కాదా? సౌర పవన పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రాయలసీమను కేర్ ఆఫ్ గా సీఎం జగన్ మార్చేశారు. అవునా కాదా? బాబువి గ్రాఫిక్స్ పెట్టుబడులైతే సీఎం జగన్ వి రియల్ పెట్టుబడులు. అవునా కాదా? రైట్. రాయలసీమ లాంటి ప్రాంతంలో లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చాయంటే దానికి జగన్ విజనే కారణమా? కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని బలంగా నమ్ముతున్నటువంటి ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమేనా? సౌర పవన పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ విద్యుతుత్పత్తి కేంద్రాలకు రాయలసీమను కేర్ ఆఫ్ గా మార్చడానికి సీఎం జగన్ విజనే కారణమా? ఇవాల్టి ప్రజా ప్రస్థానంలో మనం చర్చిద్దాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. నమస్కారం. ఇంత నీచంగా పత్రికలు రాయటం అంటే నేను ఎప్పుడు చూడలే. నేను ఒక్క మాట చెప్తాను వరుసనే. పరిశ్రమలు నిజంగా వస్తున్నాయా రావట్లేదా, పెట్టుబడులు వస్తున్నాయా రావట్లేదా అన్నదానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. కర్నూలు జిల్లా ఓరవకల్ దగ్గర గ్రీన్కో వాళ్ళది పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ వస్తోందా రావట్లేదా? వస్తోంది కదా, కానీ అది చెప్పరు. అలాగే కడప దగ్గర ఇందాక మిత్రుడు చెప్పారు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎంత అద్భుతంగా వస్తుంది. పులివెందుల దగ్గర ఆదిత్య బిర్లా ప్లాంట్, మీరు అట్లా వరుసన వెళ్తే చిత్తూరు తిరుపతి దగ్గర ఐటీ హబ్, ఐటీ రిలయన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అలా అక్కడ ఈ మధ్యనే డైకేన్ అనే ఒక ఏసీ ఇండస్ట్రీ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రారంభించారు. అలాగే రామాయంపట్నం వద్ద పోర్టు, అలాగే మచిలీపట్నం వద్ద పోర్టు, అలాగే కాకినాడ వద్ద పోర్టు, అలాగే మూలపేట శ్రీకాకుళం జిల్లా వంటి వెనుకబడిన జిల్లాలో మూలపేట వద్ద ఒక పోర్టు. ఇలా ఒకటి కాదు, మొత్తం రకరకాల అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే రామాయంపట్నం వద్ద ఇండోసోల్ ప్రాజెక్ట్, పవర్ ప్యానల్స్ ప్రాజెక్ట్ అని దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక ప్రాజెక్టు రాబోతూ ఉంటే దాన్ని చెడగొట్టడానికి ఈనాడు రామోజీరావు అనండి లేదా తెలుగుదేశంకి మద్దతు ఇచ్చే పత్రికలు చేస్తున్న ప్రయత్నం ఇంత అంత కాదు. అవి చూస్తే మాబోటి వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. అయితే ముందుగా ఏపీఎస్పీ డిసిఎల్ డైరెక్టర్ అయినటువంటి శశికళారెడ్డి గారితో మాట్లాడిద్దాం. శశికళారెడ్డి గారు. నిజంగా అభివృద్ధి అనేది దానికి మంచి కొత్త అర్థం చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే పరిశ్రమలని ఆహ్వానించడానికి ఈరోజు సకల సదుపాయాలను కల్పించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు నంబర్ 1గా ఏపీలోనే, దేశంలోనే నంబర్గా ఉన్న స్టేట్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్. దీన్ని స్వయంగా ముఖేష్ అంబానీ గారే ఆ రోజు జిఐఎస్ సమ్మిట్లో అందరి ముందర చెప్పారు. మనం అంతేకాకుండా ఈరోజు అనుమతులన్నీ ఒక సింగిల్ విండోలో ఏ ఇండస్ట్రీకైనా ఇవ్వడానికి ఈరోజు ఒక యాప్ కూడా పెట్టడం జరిగింది. అది వైఎస్ఆర్ AP1 అనే యాప్. ఏ ఇండస్ట్రీస్ అయినా 1 స్టెప్లో దిల్ గెట్ ఎవ్రీథింగ్, అన్ని అనుమతులు కూడా ఆ విండోలో వచ్చేస్తాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే మన రాయలసీమలో ముఖ్యంగా ఈరోజు ఆయన చెప్పినట్లు సోలార్ కానీ తర్వాత గ్రీన్ ఎనర్జీ, మెయిన్గా రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఖచ్చితంగా మనం చూస్తే ఇక్కడే మనకు గ్రీన్కో ప్రాజెక్ట్ ఉంది. ఈ గ్రీన్కోనే కాకుండా ఇంకా 2500 crores ఇంకా 2 అదర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవలే మన సమావేశాల్లో క్యాబినెట్ సమావేశంలో వన్ అదర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అయితేనేమి విండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఆమోదం తెలిపారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే పత్తికొండలో ఇటీవలే 13 కోట్లతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, టొమాటో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే మన రాయలసీమలో ఉప్పర్తిలో మెయిన్గా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అన్ని
కొన్ని ఇండస్ట్రీస్ని అక్కడ ఆల్మోస్ట్ ఒక 66 ఇండస్ట్రీస్ని అక్కడ నెలకొల్పడం జరిగింది. దాని ద్వారా దాదాపుగా 13,400 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తే శ్రీ సిటీలో మెయిన్గా ఏసీస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడ రావడం జరిగింది. ఇప్పటికే డైకిన్, బ్లూ స్టార్, పానాసోనిక్ వంటి వారు అక్కడ ఆల్రెడీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఇతర యూనిట్స్కి వాళ్ళు పార్ట్స్ కూడా అక్కడి నుంచి సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చూస్తే అచ్యుతాపురంలో ఒకల్హామా టైర్స్ కంపెనీని ఇటీవలే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, బిర్లా కాస్టిక్ సోడా ప్రాజెక్ట్ కూడా దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్. అది కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. కాకినాడ జిల్లాలో రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తే యాక్చువల్లీ మనకు అతిపెద్ద కోస్టల్ కారిడార్ ఉంది. 974 కిలోమీటర్స్ సుదీర్ఘమైన కోస్టల్ కారిడార్ ఉంది. ఈ కోస్టల్ కారిడార్ని డెవలప్ చేస్తే ఖచ్చితంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ వాణిజ్యంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది అనేది గుర్తించిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇందుకే ఈయన ఈరోజు 4 పోర్ట్స్ అయితేనేమి, 10 హార్బర్స్ అయితేనేమి, అదేవిధంగా 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ రామాయపట్నం పోర్ట్ అనేది ఆల్రెడీ ఇంకా రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది. అదేవిధంగా మచిలీపట్నం పోర్ట్ అయితేనేమి, మూలపేట్ పోర్ట్ అయితేనేమి, అదేవిధంగా కాకినాడ పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన పోర్ట్స్ పెట్టడమే కాకుండా పోర్ట్ అనుసంధానంగా మనము ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్మెంట్ చేయాలి. ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ కూడా ఒక సపోర్ట్ అనేది ఉంటుంది, ఉద్యోగాలు అనేవి వస్తాయి అని గుర్తించిన వ్యక్తి. ఈ విధంగా పారిశ్రామికంగా అక్కడ 5,000 ఎకరాలని ప్రతి పోర్ట్ దగ్గర తీసుకుని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అది వారు చెప్పింది వాస్తవం. 14 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇండస్ట్రీస్ ఎన్ని తెచ్చారు, అవేమీ చెప్పకుండా 20 లక్షలు ఇస్తున్నాను నమ్మండి అంటారు. కానీ జగన్ గారు అట్లా ఎప్పుడు చెప్పట్లేదు. ఈ ప్రభుత్వం కేవలం ఇదిగో ఇప్పటికీ 1,50,000 ఉద్యోగాలు వచ్చాయి, పలానా రంగంలో ఇన్ని వచ్చినాయి, అంతా చాలా స్పెసిఫిక్గా పర్ఫెక్ట్గా చెబుతున్నారు, ప్రాక్టికల్గా చెబుతున్నారు. ఉదాహరణ రామయ్య నిజంగానే వారు చెప్పినట్లుగా మేము ఈ నేలల్లో అనేక సార్లు రాసేవాళ్ళం వార్తలు. రామాయపట్నం పోర్టు రావాలి, మూలపేట అంటే భావనపాడు అనేవాళ్ళం, ఆ పోర్టు రావాలి, మచిలీపట్నం పోర్టు రావాలని. నేను పనిగట్టుకుని వెళ్ళి చూశాను. రామాయపట్నం పోర్టు చూసిన తర్వాత ఇది కదా అభివృద్ధి అంటే, ఇది కదా జగన్ యొక్క దూరదృష్టి అంటే అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. దీని మీద మీరు ఎవరైనా స్పందిస్తారా? యాక్చువల్గా పీపీఏ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, యాక్చువల్గా దీని గురించి మేము ఆల్రెడీ పబ్లిక్ హియరింగ్ కమిటీ అని ఒకటి మన పవర్ సెక్టర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దానికి ఆనరబుల్ రిటైర్డ్ జడ్జి చైర్మన్గా ఉంటారు. అప్పుడు మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. సెంట్రల్ నుంచి 4 రూపీస్ 50 పైసలు లెక్క పర్చేజ్ ఫర్ యూనిట్ ఉంటుంది, మీరు ఎందుకు 8 రూపీస్ అట్లా కాస్ట్ లెక్క పర్చేస్ చేస్తున్నారు, అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు చేయొచ్చు కదా అని అప్పుడు కన్సిడర్ చేశారు. కానీ జగన్ దాన్ని విజన్ ఉన్న లీడర్ అని ఒప్పుకుంటాము. ఎందుకంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీ పార్టీస్, వీఆర్ ఇండస్ట్రీస్, మేము అందరితోనూ న్యూట్రల్గా ఉంటాము, మేము పొగడట్లేదు. పీపీఎస్ అనేది మనం 10 రూపాయలకు కొని ఒక ఇండస్ట్రీస్కి 5 రూపాయలకి ఇచ్చినామంటే ఫ్యూచర్లో 5 రూపాయలు మనకు డెఫిసిటీ వస్తుంది. దాన్ని ఫ్యూయల్ ఛార్జెస్ కానీ, ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ, ఫిక్స్డ్ ఛార్జెస్ కానీ మళ్ళీ చేస్తారు. మనం 10 రూపాయలకి ఎందుకు కొనాలా? కొనేది కాదు, వాళ్ళ దగ్గర నుంచి 5 రూపాయలకు 4 రూపాయలకు కొని 6 రూపాయలకి ఇస్తే వీళ్ళకి 1 రూపీ బెనిఫిట్ ఉంటుంది, మనకు కూడా తగ్గుతుంది. ఆ విధంగా చేయలేదు. కానీ జగన్ పీపీఎస్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ వరకు ప్రెజర్ వచ్చినా ఫైట్ చేశారు. దాని గురించి ఇన్డెప్త్ ఉంటుంది మీకు సబ్జెక్ట్. పీపీఎల్కి సంబంధించి 4.59 ఏదో ఉంది కదా, దాన్ని తగ్గించడానికి జగన్ గారు ప్రయత్నం చేస్తుంటే ఇదే రామోజీరావు, ఇదే రాధాకృష్ణ ఎంత దుర్మార్గ ప్రచారం సెంట్రల్ పెట్టుబడులు వెళ్ళిపోతానికి అని ప్రచారం చేశారు. హైకోర్టులో కూడా కోర్టులో కూడా వేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సిక్కా నుంచి ₹2.49 పవర్ కొనడానికి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒప్పందం అయితే అమ్మో 10 పైసలు ఎక్కువ పెట్టుకుంటున్నారని చెప్పి రాశారు. అంటే ఎంత దుర్మార్గంగా ఒక ప్రభుత్వం మీద రాస్తున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ. మీకు గుర్తునే ఉండే ఉంటుంది. నేను చెప్పింది వాస్తవా కాదా? సార్, ఈరోజు భారతదేశంలో మేడం గారు ఇందాక సముద్ర తీరము 974 కిలోమీటర్లు ఉంది. అవును. చంద్రబాబు నాయుడు రాజకీయంగా నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది అనుభవం అంటాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు భారతదేశంలో ఎక్కడైతే పోర్ట్లు ఉన్నాయో అవే డెవలప్ అవుతున్నాయి. కరెక్ట్. ఎస్, ఓకే. అవును. కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా. బట్ నా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఎందుకంటే నేను ఆల్ ఓవర్ ఇండియా తిరిగినా. సార్, కేరళలో ఎక్కడ సాగు భూములు లేవు, ఏ రైతుకైనా ఎకరం ఉంటుంది, కొబ్బరి తోట, జీడిపాయ ఉంటాయి. బట్ కేరళ ఎందుకు డెవలప్ అవుతుంది?
మన ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లు ఇంత తీరం ఉంటే ఎందుకు పోర్టు డెవలప్ చేయలే? ఇంకోటి మనకు ఇంకొక అవకాశం ఉంది సార్. మన సముద్ర తీరము ఎక్కువ డెప్త్ ఉంటుంది. అవును. మనకు చూసినారా ఎక్కడైనా బీచ్లో? కారణం ఏమి? డెప్త్. మనుషులు లోపలికి వస్తే చనిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టినాడు. మన భారతదేశంలో ఎక్కడ కూడా నీకు అంతా 30,000 టన్నులు, 20,000 టన్నులు, 40 టన్నుల కెపాసిటీ పోర్ట్లే వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనకి 60,000 టన్నుల కెపాసిటీ పోర్ట్లు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేశారు. ఇది అభినందనలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న మగాడు సార్ ఈ ఆంధ్రప్రదేశ్కు. నిజంగా నేను చెప్పాలంటే కావాల్సిన నాకు ఆ రామాయపట్నం పోర్టు ఒక బెర్త్ కంప్లీట్ అయిపోతున్న, నేను కూడా లోపలికి సముద్రంలో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు లోడ్ వేసారు. బ్రేక్ వాటర్స్ అంటారు అనమాట. నాకు అది చూసిన తర్వాత చాలా గౌరవం పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఇక డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక గారు సంక్షిప్తంగా మాట్లాడు. డెవలప్మెంట్ అనేది మనము ఒక కుటుంబంని అంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేస్తే, అప్లిఫ్ట్ చేస్తే అది కూడా అభివృద్ధి అని చెప్పాలనుకుంటున్నాను. కేవలం పరిశ్రమలు ఒకటే కాదు, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎకనామిక్గా బాగుపడితే కూడా అది కూడా డెవలప్మెంటే. అలాగే స్కూల్స్ విషయంలో, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బాగా చదివి భవిష్యత్తులో ఎంతో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తే కూడా వాళ్ళకు మంచి ఉద్యోగాలు, మంచి ఆఫర్స్ ద్వారా కూడా మనకి డెవలప్మెంట్ లభిస్తుంది. నిజంగా ఈ స్కూల్స్ విషయంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి గారిని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శిల్పా చక్రపాణి రెడ్డి గారు. ముందుగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాలా. ఎందుకంటే మా కర్నూలు జిల్లాలోనే ఫస్ట్లో 2014లో ఆగస్టు 10వ తారీఖున ఇక్కడి కార్యక్రమం జరిపి 32 హామీలు ఇచ్చాడు ఆయన. 32 హామీలు ఇచ్చే ఎట్లాంటివి చెప్పాలా? బిర్లా కంపెనీ కడతానో లేకపోతే టాటా తీసుకొస్తానో అని చెప్పి తెచ్చిపెట్టి ఆలూరులో పుల్లుల పార్కు పెడతా, లేకపోతే రోళ్లపారులో పచ్చుల పార్కు పెడతా, శ్రీశైలంలో పుల్లుల పార్కు పెడతా. ఇవే హామీలు. 32 హామీలు. 32 హామీలు ఆ విధంగా ఇచ్చి రకరకాలుగా మభ్య పెట్టి ప్రజలను మోసం చేసి ఎన్నో రకాలుగా ప్రజలను వంచినాడు. ఎందుకంటే అప్పుడు నేను కూడా తెలుగుదేశంలో, ఇప్పుడైతే పట్టుకుందని నన్ను కూడా ఆ టైంలో చెప్పేటప్పుడు నేను కూడా అబద్ధాలు చెప్పిన. ఆయన చెప్తే నిజం నమ్మి అబద్ధాలు చెప్పారా? ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఏమేం చెప్పారు కొన్ని చెప్పండి. ఇప్పుడు అబద్ధాలు ఏం చెప్పాడంటే ఆయన, అయ్యా బాబు మన ప్రభుత్వం వస్తే ఎంతమంది పొదుపు మహిళలు ఉన్నారో ఎంతన్నా అప్పు చేయండి, అప్పు తెచ్చే బాధ్యత నాది, రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నాడు. సరే, ఆడోళ్ళు నమ్మినారు. తర్వాత ఏమన్నాడు? మన ప్రభుత్వం వస్తే 5 లక్షలు ఉండేటోళ్ళు 10 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఉండేటోళ్ళు 15 లక్షలు ఇస్తా, మీరు ఎంతైనా డబ్బు తీసుకోండి, అసలు మీరు కట్టండి, వడ్డీ నేను కడతా అన్నాడు. అదేవిధంగా బ్యాంకుల్లో బంగారం ఎంతన్నా పెట్టుకొని ఏడాది పాపం ఆడలు ఆశపడి మెడలో లేదు ఇంకొకటి ఏడాది తీసుకొచ్చి బ్యాంకులో పెట్టినారు. అదే చెప్పిన తర్వాత కూడా చాలా మంది పెట్టేశారు. చాలా మంది పెట్టినారు. నేను కూడా చెప్పినప్పుడు, అయ్యే బాబు ఇట్లా పెట్టుకోండి, మేము విడిపించే బాధ్యత నమ్మండి అని భుజ సంకల్పం పట్టుకున్నాం అప్పుడంతా. దాంట్లో వచ్చిన తర్వాత ఆయన చెప్పినది 10 లక్షలు రుణమాఫీ చేయాల్సి ఉంటే 1,00,000 రూపాయలే చేసి ఒక గ్రూపుకు, దాంట్లో ఒకరొకరు 10,000 రూపాయలు ఇచ్చి, 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు 10,000 ఇచ్చి, ఆ 10,000 కూడా 3 విడతలో 3,000 ఒకసారి, ఆ 3,000 బ్యాంకులు వేస్తే బ్యాంకులు వడ్డీ కొట్టుకున్నారు. మళ్ళీ ఒకసారి 3,000. మేము చెప్పాం, సార్ మనం ఏడుపోయిన ఆడవాళ్ళ మీటింగ్ పెడితే ఎట్లందయ్యా, మా రుణమాఫీ చేసాం కదా మనం మహిళలకు అంటే ఎట్లందయ్యా అని అడిగారు. ఏం లేదు సార్, చప్పట్లు లేవు, గొప్పట్లు లేవు, పలికేటోడు లేడు సార్ అన్న. ఎందుకు అన్నాడు. ఏమో సార్, బ్యాంకులు అయితే వాళ్ళు వడ్డీ పట్టుకున్నారంట, వాళ్ళకి ఏం రాలేదంట సార్ అన్న. అయితే నెక్స్ట్ సారి మనం ఇద్దాంలే, చేతికి ఇద్దామని చెప్పి వాళ్ళకి 3,000 చేతిలో పెట్టినాడు. మళ్ళీ ఒకసారి లాస్ట్లో 4,000 చేతిలో పెట్టాడు. అది ఎన్నేళ్ళు పట్టింది? 5 ఏళ్ళు పట్టింది. మన జగనన్న చూస్తున్నాం కదా, దిన్నం టిక్ ఫోను టిక్, ఆడ చూసినా ఫోన్లు తిన్నాం యాదో ఒకటి పడతానేది. రాత్రిపూట ఆడోళ్ళు అని చేస్తున్నారు, తలాపి కింద దేవుని బొమ్మ మర్చిపోయి జగనన్న ఇప్పుడు సెల్లు పెట్టుకుంటా ఉన్నారు. రాత్రి ఏం వేసినాడేమో పడింది తట్టుకొని సెల్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు అంతా జగనన్న ఏమన్నా పొద్దున్నే జగనన్న మొగం చూసుకుంటారు. ఎప్పుడే చాడు మహానుభావుడు డబ్బులు ఆ కూరగాయలలో అడుగుతారు, పాలల్లో అడుగుతారు, రేపు అమ్మఒడి పడుతుందా, లేకపోతే విద్యాదీవెన పడుతుందా, లేకపోతే రైతు భరోసా పడుతుందా, లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు పడతాయా, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ పడుతుందా అని చెప్పి వాళ్ళ ఆయన సెల్లు చూస్తున్నారు పొద్దున్నే ఎంత పడింది ఏమన్నా రైతు భరోసా అని. ఈయన 6 పథకాలకే 72,000 కోట్లు అదనంగా ఇస్తాడంట. ఎక్కడి నుంచి చేస్తా అంటే సంపద సృష్టిస్తా అని ముసలోటి చేతులు ఎత్తి ఊపిస్తున్నాడు. ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తావు? ఏమైనా పాతాల భైరవి సినిమా, ఓం భీం పటాపట్ అంటే ఇదేమైనా పాతాల భైరవి సినిమానా? పాతాల భైరవి సినిమా అయితే అతను ఏది కావాలంటే భూమి అంటే వస్తుంది. ఈయన 70,000 కోట్లు. మొన్నటిదానికేమో శ్రీలంకనే చేసినాడు మహానుభావుడు.
ఆడళ్ళకల్లా అప్పులు ఇచ్చి సోమరులు చేసినాడు. అందరినీ రైతాంగాన్ని అందరినీ సోమరులు చేసి పనులకు రాకున్నారని చెప్పి మనదాంగా మాట్లాడినట్టు ఈరోజు మళ్ళీ మాట మారుస్తూ ఉన్నాడు. మనదాంగా మాట్లాడిన మాట మీద నిలబడకుండా ఈరోజు నేను వస్తే మీకు లండన్ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు లండన్ చేస్తా నేను, ఏ విధంగా చేస్తావు? మనకున్న బడ్జెట్ ఎంత? మనం ఏ విధంగా లండన్ చేస్తావు? స్పిన్నింగ్ మిల్లు మూతపడిపోయింది, అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది మా దగ్గర, అదేవిధంగా రాయలసీమ పేపర్ మిల్లు మూతపడింది, అదేవిధంగా ఆదోన్లో స్పిన్నింగ్ మిల్లులు మూతలు పడినాయి. ఈరోజు జీరో అయిపోయింది. నంద్యాల కావచ్చు, కర్నూలు కావచ్చు, ఆదోని కావచ్చు, అవి మన పారిశ్రామిక హబ్బులు అనేవి. అటువంటివి నాశనం లేపెట్టి ఈరోజు కొత్త కొత్త వాగ్దానాలతో కొత్త రకాలుగా అవతారాలు ఎత్తి కొత్త దిండానికి ఒక రకం. ఓ రోజు ఈ మధ్య మెంటలు వచ్చినట్టుంది, సైకిల్ పోవాలి అంటున్నాడు ఆయన. సైకిల్ కావాలి, ఒక అర్థం కాలేదు. ఎప్పుడు చేసినాడు మన పార్టీలో చంద్రబాబు నాయుడు అని అందరికీ అనుమానం. సైకిల్ పోవాలంటున్నాడు. తెలుగుదేశం జనసేన చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీం. చెప్పండి మీరు. చచ్చిపోతున్నాం. ఈ మధ్య మతి మరుపు ఎక్కువైంది, ఏజ్ ఫ్యాక్టర్ పనిచేస్తుందని అనుకోవాలి. రైట్. మతి మరుపు ఎక్కువయ్యి మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రకంగా మన రాష్ట్రంలో 17 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 130 ప్రాజెక్టులకు 69,000 కోట్లు పెట్టుబడులు పెట్టి స్టార్ట్ అయినాయి ఫ్యాక్టరీలు. లక్షలాది మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఏదో చెట్టు నాటంగానే ఏది ఉద్యోగం అంటాడు ఈయన, ఏది ఎప్పుడు ఇస్తున్నావు అంటాడు. అది మొదలుపెట్టిన తర్వాత కదా, మానైన తర్వాత కదా పొలాలు కాసేది. ఆ విధంగా కాకుండా నోటికి అది వస్తే ఏవి మనం చేస్తేనేమో అదే అంటాడు, ఆయన చేస్తేనేమో 10 సంవత్సరాలు టైం కావాలంటాడు. ఆ విధంగా ఈరోజు పారిశ్రామికంగా ఎక్కడే కానీ ఈరోజు అభివృద్ధి స్టార్ట్ అయింది. ఈ రకంగా దానిపైనే బాగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు రావాలని చూస్తూ ఉన్నాడు. అన్ని రకాలుగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. ఇప్పుడు చక్రపాణి రెడ్డి గారు చెప్పిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఎన్ని ఇచ్చారో చెప్పారు, ఏ రకంగా మోసం చేశారో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 అని కొత్తగా హామీలు ఇస్తున్నారు. మరి నమ్ముతారా మీరు? రైట్. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అందరికంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాయలసీమలో ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర మొత్తం 40,000 క్యూసెక్లు పెంచి మొత్తం ఈరోజు రాయలసీమ రాయలసీమ అంద్రి కావని, నగరి గాలేరు కానీ, ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ కానీ మొత్తం ఆ రోజు ఏదైతే నవరత్నాలు ప్రాజెక్టు కింద మొత్తం అన్ని ఇచ్చినాడో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకునే స్టెప్తోనే మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈరోజు రాయలసీమ కాదు, మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం తెలంగాణలో కూడా ఈరోజు వాళ్ళు చెప్పుకోగలడానికి కేవలం ఏకైక నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది మాత్రం మనం ఎవరు మర్చిపోవడానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారి మెంటాలిటీ ఏమిటిదంటే గోర్కల్ రిజర్వాయర్ని గురించి 2004లో పాణ్యంలో ప్రామిస్ చేసినాడు, నేను మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఇస్తానని చెప్పి. ఆ ప్రాజెక్టు దాంట్లో గోర్కల్ రిజర్వాయర్ లేదు. నేను పోయి రాజశేఖర రెడ్డి అన్న మనం పాణ్యం ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు చెప్పినారు, మంది లేదంటే ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్లోనే మొన్నా లక్ష్మణ్ గారిని పిలిచి ఇమ్మీడియట్గా నువ్వు కూడా గోర్కల్ రిజర్వాయర్ 560 కోట్లతో ఆ రోజు ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్లో అసెంబ్లీలో శాంక్షన్. అంటే ప్రజల ముందరే చెప్పిన మాటకు విలువ ఇవ్వాలనేదే రాజశేఖర రెడ్డి గారికి. ఆ లక్ష్యమే ఈరోజు మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనకి ఈరోజు 40,000 క్యూసెక్ల నుంచి ఈరోజు 80,000 క్యూసెక్లకు పెంచడం జరిగింది. అంటే మనకు ఉండే 45 రోజులు కానీ 50 రోజులు వచ్చే ఫ్లడ్లో మాత్రం మొత్తం మనకు ఉండే ప్రాజెక్టులు ఇట నగరి గాలేరు కానీ లేకుంటే అంద్రి నీవా కానీ మొత్తం ఇవన్నీ కూడా నింపుకోవడానికి ఇప్పుడు మనం అవుకు రిజర్వాయర్ నుంచి చూసుకుంటే మనకు మైలవరం డ్యాము నుంచి గండికోట ఇవన్నీ కూడా తీసుకుపోవడానికి ఈరోజు అంద్రి నీవా నుంచి ఒక్కసారి చూసుకుంటే అనంతపురం నుంచి మొత్తం చిత్తూరు ఇవన్నీ కూడా తీసుకుపోయే పరిస్థితి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేయలేనిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కుప్పంకు నీళ్లు తీసుకుపోయిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నా పేరు పల్లసూడు సార్. ఈరోజు రాయలసీమలో నీళ్ళు చిత్తూరు వరకే అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు
పోతిరెడ్డిపాడు మీద అసెంబ్లీలో పిజేఆర్ గారు తెలంగాణ నాయకులు ఎంత యాగి చేసినా కూడా ఆయన ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా తగ్గకుండా ఆ రోజు ఆయన ఆ ధైర్యం తీసుకోవడంతోనే ఈరోజు రాయలసీమ అంతా సస్యశ్యామలం సార్. ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ వాటర్ కోసం గొడవలు పడి ఎక్కడంటే ఎక్కడ జనాలు ప్రాణాలు వదిలిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు కర్నూలులో కుళాయి నీళ్ళ కోసం బిందెలతో కొట్టుకొని చనిపోయిన రోజులు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన. ఈరోజు ఒకటే, ఒక పేదవానికి ఒక కార్పొరేట్ వైద్యం అందించాలన్నా, ప్రతి రైతు సుఖంగా పడుకోవాలన్నా వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒకటికే సాధ్యం సార్. నెక్స్ట్ పారిశ్రామిక రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఎలాంటివంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇక్కడ నుంచి కొంతమంది మంత్రులను తీసుకొని కొన్ని దేశాలకు వెళ్ళి అక్కడ ఏదో ఒక హోటల్లో దిగి వారందరినీ పిలుచుకొని మాట్లాడి, ఈ డ్రెస్ వేసుకొని వచ్చిన వాళ్ళు ఈ దేశస్తులు, వీళ్ళు ఈ పరిశ్రమ ఇస్తారని చెప్పి పేపర్లకు రాసుకునే దినాలు అవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రానికి ప్రపంచ దిగ్గజాలను పిలిపించి 13.11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని మన కళ్ళ ముందు లైవ్లో అందరితో మీటింగ్ పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా మనవి చేస్తూ ఉన్నాం, అబద్ధాలకు కాలం చెల్లింది, వాస్తవ రీతిలో అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఏ వర్గాలకు ఏది కావాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న నాయకునిగా ముందుకెళ్తున్నాడు. గతంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మా మిత్రుడు ఒక తన కార్పొరేటరు, సార్ మేము కర్నూలుకు అనుకున్నాము, 2 రోజులకు ఒకసారి నీళ్ళు తాగుతున్నాము అంటేనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 80 లక్షల రూపాయలు ఆ రోజు 80 కోట్ల రూపాయలు ఆ రోజు మా ఎమ్మెల్యే గారికి చెప్పి అన్న ఇమ్మీడియట్గా చేయించుకుంటే అందరికీ సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇస్తే మా ఎమ్మెల్యే గారు పోయి అడిగారు సీఎం గారిని, అయ్యా మాది ఉండేది ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి మాకు 40 లక్షల రూపాయలు అంటే ఇమ్మీడియట్గా సార్ శాంక్షన్ చేసేసి కర్నూలు కార్పొరేషన్ చూడండి ఎక్కడ చూసినా అభివృద్ధి పరిగెత్తుతుంది. మీరు మెయిన్ రోడ్లో చూసుకోండి ఒకసారి. అలాగే కార్పొరేషన్లో ఉన్నటువంటి వార్డులలో అయితే ఒక్కొక్క వార్డులో వచ్చేసి 2 కోట్లు 3 కోట్లు 7 కోట్లు 10 కోట్లు 20 కోట్ల దాకా కూడా వర్కులు జరిగినాయి. కార్పొరేషన్లో మొత్తం 500 కోట్ల దగ్గర వర్కులు జరిగినాయి. విజయ మనోహరి గారు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్. మా ఇంటికి అన్ని పేపర్లు వస్తాయి. మోహన్ చెప్తా ఉంటాడు, ఫస్ట్ జ్యోతి ఈనాడు చదవాలా, అవి క్వశ్చన్ పేపర్లు, తర్వాత మన ఆన్సర్ పేపర్ చదవాలా, సాక్షి పేపర్ అని చెప్పాను. రైతులు తీసుకున్న రుణాలను కట్టుకోలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో మరి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అన్న గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అన్న గారు రైతుల రుణాలను అన్నిటినీ కూడా మాఫీ చేసి బ్యాంకును, అప్పుల్లో ఉన్న బ్యాంకును పైకి తీసుకొని వచ్చి ఈ సహకార కేంద్ర బ్యాంకు వ్యవస్థకు జీవం పోసినారన్న ఆ రోజు నిలబెట్టినారు. ఈరోజు అదే ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సహకార బ్యాంకు వ్యవస్థకు మళ్ళీ జీవం పోస్తూ ఉన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలా అని చెప్పని గట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు మాకు జిల్లాలో డిసిసి బ్యాంక్ తరపున 99 సొసైటీలు ఉన్నాయన్న, ఒక అన్న ఇక్కడ సొసైటీ చైర్మన్ కూడా ఉన్నారు. ఈ 99 సొసైటీలను ఆధ్వర్యంలో వాళ్లకు రైతులు వాళ్ళు పండించిన పంటకు నిల్వ చేసుకునే సామర్థ్యం లేకుండా పంట పొలాలనే అమ్ముకునే పరిస్థితి ఉందన్న. మరి పంట పొలాలలో అమ్ముకుంటున్నప్పుడు తక్కువ రేటుకే వాడికి అక్కడికి వచ్చిన రేటుకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది రైతులకు. దీన్ని గమనించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సొసైటీకి కూడా 3 గోడౌన్స్ను శాంక్షన్ చేసినారన్న. ఈ జిల్లాలో మొత్తంగా 300 గోడౌన్స్ను శాంక్షన్ చేయడం జరిగింది. అగమేఘాల మీద పని కూడా పూర్తయిందన్న. దాదాపుగా 150 గోడౌన్స్ ఈరోజు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇది అభివృద్ధా కాదా? రైట్ అమ్మా. ఇక్కడ మన కర్నూలులో మరి పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ఇక్కడ మనకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వేరే ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇది గమనించే మనకు కర్నూలు ఏ రకంగా అభివృద్ధి చేయాలా అంటే కేవలం వికేంద్రీకరణతోనే మనం కర్నూలును అభివృద్ధి చేయగలము అన్న ధ్యేయంతో మొత్తం రాజధాని వ్యవస్థను ఈరోజు మనకి ఇక్కడ కర్నూలులో హైకోర్టును తీసుకొని రావాలన్న దృఢ సంకల్పంతో కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించినారు. మధుసూదన్ రావు గారు బీసీ సంఘం నాయకులు, శాసన మండలి సభ్యులు. ఈరోజు ముఖ్యంగా మనము బడుగు బడిహీల వర్గాల గురించి ఆలోచిస్తూ వారు ఈ రోజున విద్యా వైద్యం గురించి ఈరోజు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే పేదవాడు చదువుకోగలడో ఆ రోజున వాడు ధనవంతుడు అవుతాడనే ఉద్దేశంతో, అంతేకాకుండా ఈరోజు ఏ రోజైతే వాడు హెల్దీగా ఉంటాడో వాడు ఆర్థికంగా కూడా బలపడాలనే ఉద్దేశంతో
ఈరోజు వారు చేసేటువంటి సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనటువంటి ఈ రెండు. ఈ రోజున మనం ఏ గ్రామాలపై చూసినా కూడా అభివృద్ధి మనకు అరుణ్ నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ఆ స్కూల్స్ అయితేనేమి, ఈరోజు రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, ఈరోజు ఫ్యామిలీ డాక్టర్స్ అయితేనేమి, అంటే మనం ఏ రకంగా చూసినా కూడా ఈరోజు అభివృద్ధి అనేది మన కంటికి కనపడుతూ ఉంది. ఈ నాడు ప్రోగ్రాం ద్వారా ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఈ రోజున ఆ స్కూళ్ళని చూస్తే ఈరోజు మనకు చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. అంటే గతంలో మన చెల్లెమ్మలు కానీ అక్కలు కానీ ఆ రోజుల్లో బాత్రూమ్లు పోవాలంటే వాష్రూమ్లు అసలు అనేటువంటివి ఉండేది కాదు. ఈ రోజున చూస్తే మనకు వాష్రూమ్లకు అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనే కూడా మనకి ఈ రోజున ఎంతో అభివృద్ధి కనిపిస్తూ ఉంది. కాకుంటే ఈరోజు గ్రామ స్థాయిలో వెళ్తే రైతు భరోసా కేంద్రాలు, అలాగే ఈ రోజున మనం అగ్రికల్చర్ విషయానికి వచ్చినది కాకుండా మిగతాది కూడా మనం అంటే వెటనరీ విషయాలకు కూడా వస్తే ప్రతిది కూడా మనకు ఈరోజు అందుబాటులో ఉంటా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వైద్యం గురించి చూస్తే గత ప్రభుత్వం నుంచి కూడా గత ప్రభుత్వాలు చేయనటువంటి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా విజన్ ఆయనకు లేదని కాబట్టి ఈరోజున మనం మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయారు. ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు వైద్యం మీద వారు అవగాహన బట్టి ఈ రోజున మనకు 17 మెడికల్ కాలేజ్ వచ్చి ఈ రోజున రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా 10,000 సీట్స్ మనకు రాబోతూ ఉన్నాయి. అంటే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో 1000 మందికి ఒక డాక్టర్ ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 10,000 మందికి ఒక డాక్టర్ రాబోతూ ఉన్నారు. అంటే వారి ఆలోచన విధానం ఎంత ముందు చూపు ఉందనేదానికి ఇది ఒక నిదర్శనం. కిడ్నీ డయాలసిస్ గురించి చేసినటువంటిది అమోఘమైనటువంటిది శ్రీకాకుళం జిల్లాలో. అంటే మానవత్వం ఉన్నటువంటి నాయకులు అనేటువంటిది ఆయన నిరూపించుకుంటారు అక్కడ చేసినటువంటిది. ఈరోజు మన కర్నూలు మెడికల్ కాలేజ్ చూస్తే క్యాన్సర్ సెంటర్ లేదు. ఈరోజు మన క్యాన్సర్ సెంటర్ ఎంత బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు మనం గతంలో మనకు రాయలసీమలో ఒకే ఒక్క మెడికల్ కాలేజ్, ఒకే ఒక జనరల్ హాస్పిటల్ ఉండేటువంటిది. అటువంటిది ఈ రోజున మనకు కర్నూలులో ఒకటి, ఆదోన్లో ఒకటి, నంద్యాలలో ఒకటి. అంటే ఇది కూడా డెవలప్మెంట్ కాదని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నా. అంటే ఏ రకంగా చూసినా కూడా బడుగు బలహీన వర్గాల వారు పేదవాడుగా ఉండకూడదనే ఉద్దేశంతో, వారు ఆర్థికంగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా విద్యా వైద్యం అనేటువంటిది వెన్నపూస లాంటి కాబట్టి వాటి మీద వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు మన అందరినీ బలహీన వర్గాన్ని బలోపేతం చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్య ఒకప్పుడు కార్పొరేట్ వ్యవస్థలలో మొత్తం కూడా ఉన్న వాళ్ళకే, నారాయణ సంస్థలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఉన్న వాళ్ళనే ఒక అంగడి సరుకుగా ఎంచి విద్యను కంప్లీట్గా మార్కెట్లో ఉన్న వాళ్ళకే తీసుకొని వెళ్ళింది. ఈరోజు జగనన్న వచ్చాక పేదవాళ్లకు వచ్చేసి విద్యా కానుక నుంచి మొదలుకొని విదేశీ విద్య వరకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు ట్యాబ్లు అయితేనేమి, ఏ రోజు కూడా ఒక పేదవాడు సెల్ ఫోన్ ఎరిగిండాడు చిన్నపిల్లలు అట్లాంటి వాళ్ళకు బైజూస్ పెట్టేసి వాళ్ళకు ట్యాబ్లు ఇచ్చేసి ఎక్కడైతే విజ్ఞానవంతులు అవుతారో అక్కడే దేశ అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, కుటుంబ అభివృద్ధి కానీ చెందుతుందని చెప్పేసి మా జగనన్న నిరూపించాడు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నానన్న, విద్యా కానుక అయితేనేమి, ఆరోగ్య సురక్ష అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోవడానికి గర్వంగా కార్యకర్తలమైన మాకు, నాయకులకు కూడా గర్వంగా పబ్లిక్ లేకపోయి మీకు ఇది చేసాం, మాకు ఏం చేస్తారని చెప్పి అడిగా రైటు కల్పించినటువంటి ఏకైక సీఎం గారు ఎవరన్నా ఉన్నారంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడుతున్నానా. ఇంకొకటి 2 తోకపత్రికలు ఉన్నాయన్న టీడీపీ తరఫున. వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ప్రతిపక్ష పాత్ర ఆ 2 పత్రికలు తీసుకున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మా పెద్ద న్యాయంలో అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. మళ్ళీ సంతోష్ నగర్ ఫ్లైఓవర్ కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా అయినా దీనిలని వాళ్ళు వక్రబుద్ధితో చేసి దాంట్లోకి వెళ్ళే గ్రావెల్ని వాళ్ళు ఎమ్మెల్యే గారు తీసుకున్నారని చెప్పారు. ప్రతి ఒక్క దానికి బిల్లు ఉందన్న. సునీల్ రెడ్డి గారు, రాయలసీమ విద్యార్థి యోజన జేఏసీ. ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అంటే 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ప్రతి పార్టీ కూడా ఒక మ్యాజిక్ ఫిగర్లో పడిపోతుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో 170 సీట్లు అయితే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి 52 సీట్లు, మిగిలిన 123 కోస్తా ప్రాంతానికి. గతంలో 2014లో ఈ మ్యాజిక్ ఫిగర్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని అభివృద్ధి చేయకుండా రాయలసీమని దూరం పెట్టేసి, ఎందుకంటే ఈ ప్రాంతం గురించి మాట్లాడితే, ఈ ప్రాంతం గురించి అభివృద్ధి గురించి మాట్లాడితే, ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు పెట్టాలని నేను అన్నా, ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు నెలకొల్పాలని అన్నా కూడా కోస్తా ప్రాంతం వారు మాకు వ్యతిరేకంగా
ఓట్లు వేసే పరిస్థితి వస్తుందని అనుకొని ఈ ప్రాంతాన్ని పూర్తిగా వెనుకబడితనంతో పూర్తి చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు నాకు ఒకే సమానం, ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను, నేను రాయలసీమ వాడినితో పాటు అన్ని ప్రాంతాలు కూడా నాకు సమానం అనే ఉద్దేశంతో 3 ప్రాంతాలపైన దృష్టి పెట్టినటువంటి మొగాడు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అది జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చాలా సంతోషం, ముఖ్యంగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దగ్గర ఒక 10-14 సంవత్సరాలు మేము ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇందాక పెద్దలు అన్నట్టు చాలా హామీలు ఇచ్చారు. కానీ మేము ఒక హామీ అడిగాం సార్. ఏమడిగామంటే, నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక జాబ్ ఇస్తా అని చెప్పాడు. మేమేమడిగామంటే వెంటనే అడగలేదు, 3 సంవత్సరాలు వెయిట్ చేసాం. 3 సంవత్సరాలు వెయిట్ చేసి బాబు ఏది మా జాబు అని ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాం ఆ బ్యానర్ పెట్టుకొని. అయ్యా బాబు ఏది మా జాబు, నువ్వు గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తావని చెప్పేసి అడిగాం. 2019లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి సాక్షాత్ 2,35,000 ఉద్యోగాలు ఇచ్చాడు. సచివాలయాల పేరు మీద ప్రతి గ్రామంలో, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు దిగ్వినేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఇచ్చాడు. కానీ ఈయన ప్రతి ఒక్క గ్రామంలో ఒక సచివాలయం ఉండాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ని గడప గడపకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి. ప్రతి గ్రామాన్ని ఒక రాజధానిగా మార్చారు. ఎగ్జాక్ట్లీ. ఇసాక్ గారు శాసనమండలి సభ్యులు. ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఎంతోమంది ముఖ్యమంత్రులు మనకు రావడము, పరిపాలించడము జరిగింది. మనసున్న నేత మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి అవకాశాన్ని, ప్రతి దాన్ని, ఒక బిందువును కూడా డెవలప్ చేసుకోవాలి, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతకుముందు నుంచి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి ఈ రోజు వరకు తీరరేవు, సముద్ర తీరరేవు 977 కిలోమీటర్లు, 74 కిలోమీటర్లు మొట్టమొదటి నుంచి ఉంది. దాని మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేసిన దాఖలాలే లేవు. అదే మన జగనన్న వచ్చిన తర్వాత దాన్ని ఎంతో డెవలప్ చేసి దగ్గర 9 పోర్ట్లు, 4 పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ డెవలప్ చెప్పాలని చెప్పేసి దాని ప్రకారమే ఆలోచన చేస్తున్న వ్యక్తి. అంటే ఒక్కొక్క అవకాశాన్ని కూడా జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నారు. గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆలోచన చేసినా ఇన్స్టెంట్, అంటే ఓటు రాజకీయం తప్ప వేరే ఏమీ కాదు. ఇన్స్టెంట్గా ఈరోజు ఇంత ఇస్తాము, రేపు ఆ ఓటు బ్యాంకు రావాలి, గెలవాలి, ప్రజలను మర్చిపోవాలి. జగనన్న ఎప్పుడు అలా చేయలేదు. డెవలప్మెంటు నిదానంగానే రాని, కాకపోతే ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా డెవలప్మెంట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా అభివృద్ధి పథకంలో ఉండాలి అని చెప్పి దాని ప్రకారమే అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తి జగనన్న. ఒక్కటి ఆలోచన చేసి చెప్తాను, ఆలోచన చేయండి. విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి నాడు నేడు ఎంత మంచి ప్రోగ్రాం పెట్టడం జరుగుతూ ఉంది. చిన్నప్పటి నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్స్ ఏ రకంగా డెవలప్ చేయడం జరుగుతోంది. గత ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్ను తనకు సపోర్టుగా ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ డెవలప్ చేయాలనే ఒక దురుద్దేశంతో ఏ రకంగా అణిచివేసినారనేది మనమందరము చూసిన వ్యక్తులమే. ఈరోజు అదే జగనన్న పేదవాళ్లకు, అందుకే నేను మనసున్న వ్యక్తి అని చెప్పినాను, పేదవాళ్లకు కార్పొరేట్ స్థాయి కంటే ఎక్కువగా డెవలప్ చేయాలి, వాళ్ళతో సమానంగా అన్నిట్లో ఉండాలని చెప్పేసి డెవలప్ చేస్తున్న వ్యక్తి. ఇంగ్లీష్ మీడియం, బైజూస్ టెక్నాలజీ, స్కూల్ యూనిఫామ్స్, బ్రహ్మాండమైన ఫుడ్, అన్ని రకాలుగా వాళ్లకు డిజిటల్ బోర్డ్స్, తాజాగా ట్యాబ్స్, ఎన్ని రకాలుగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి ఆ డెవలప్మెంట్ తెలియకపోవచ్చు, చిన్నపిల్లలు కాబట్టి. ఒక 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో వాళ్ళు ఎంత ఉన్నతిగా ఉంటారు. ఏ తండ్రైనా ఎవరైనా ఆలోచన చేసేది తన పిల్లల భవిష్యత్తే. మనకు ఒక పెద్ద తండ్రి లెక్క, ఒక నాయకుని లెక్క మన పిల్లల భవిష్యత్తును తన పిల్లల భవిష్యత్తుగా డెవలప్ చేస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మనసున్న నాయకుడు అని చెప్తాను. ఈ రకంగా ప్రతి అవకాశాన్ని కూడా ఆయన డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు. పేదవాళ్ళు ఎక్కడున్నారు వాళ్లకు సహాయం చేయాలి మనం, ఎందుకంటే పేదరికంలో ఉన్నారని చెప్పేసి డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ఎన్ని రకాల సహాయం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు వరకు ఎవరన్నా ఆ రకంగా సహాయం చేసినారా? కల్మషం లేకుండా, నిష్పక్షపాతంగా, లంచాలకు తావు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయి
డబ్బులు వాళ్ళ జోబులోకి పోయి పడతా ఉన్నాయి. రైట్. కాదా ఇది నిజము? ఈ రకంగా ఆయన ప్రతి దాన్ని చేస్తూ ఉన్నాడు. ఆరోగ్యం గురించి ఏ రకంగా ఉంది? ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎంత మంచి కాన్సెప్ట్. ఇంటి దగ్గరికి వెళ్ళి డాక్టర్ను పరామర్శించడం జరుగుతోంది. డాక్టర్ షుగర్ టెస్టు, బీపీ టెస్టు అన్నీ చేశారు. మళ్ళా అక్కడ ఐ టెస్టు ఏ రకంగా చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. ప్రతి అవకాశాన్ని చూసుకొని చేస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అలా ఆలోచన చేసిన వ్యక్తే కాదు. ఇప్పుడే చక్రపాణి గారు చెప్పారు, జింకల పార్కు, పులుల పార్కు ఇట్లాంటివి పనికిమాల ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు ఎప్పుడూ చేసిన వ్యక్తి కానే కాదు. ఓర్వకల్లులో ఎంత డెవలప్ చేశారు? గ్రీన్కో, సోలారు, విండు, పవరు ఏ రకంగా డెవలప్ చేసిపోతున్నారు. వేతంచర్లలో ఎంఎస్ఎంబి ఇండస్ట్రీస్ పార్కు తెచ్చారు. మన ఏరియాలో ఎన్ని డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ర్యామ్కో సిమెంటు స్టార్ట్ చేయడము, పునాది రాయి వేయడము, మళ్ళీ ఓపెన్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటి పీరియడ్లో జరిగింది. ఈ రకమైన డెవలప్మెంట్లు లేవా? రామకృష్ణారెడ్డి గారు ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షులు. మన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన ప్రస్థానము తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. గుడ్. కాబట్టి అది ఎంతో ఇండస్ట్రీస్కు మన వైజాగ్లో సమ్మిట్ పెట్టినప్పుడు దిగ్గజాలు వచ్చారు. ఆ సమ్మిట్లో పెద్ద పెద్ద దిగ్గజాలు. ఎప్పుడు గుజరాత్లో తప్ప అంబానీ ఫ్యామిలీ, అంబానీ గారు వచ్చారు. తర్వాత మన స్టేట్కి వచ్చారు, అదానీ కూడా వచ్చారు, పెద్ద పెద్ద దిగ్గజాలు వచ్చారు. అట్లా రంపించాడు. అంటే వాళ్ళు వస్తే పెట్టుబడులు పెడితే విశాలంగా ఎక్కువ అవకాశాలు ఇండస్ట్రీస్ వచ్చేదానికి. అప్పుడు ఈ ఆంధ్రజ్యోతి వీళ్ళు ఏం రాశారు తెలుసా? వీళ్ళు అదానీకి రాసిచ్చేస్తున్నారని రాశారు. అదే చంద్రబాబుని ఒకసారి ఇప్పుడు కలిస్తే అదానీతో మీటింగ్. ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు అదానీతో మీట్ అయితే ఒబ్బో పరిశ్రమలు వచ్చేస్తున్నాయని రాశారు. ఇక్కడ అదే అదానీ పరిశ్రమలు స్థాపిస్తుంటే రాసిచ్చేస్తున్నారు, భూములు రాసిచ్చేస్తున్నారు రాష్ట్రం అంతా. అంత దుర్మార్గంగా ప్రస్తుతం వ్యవస్థ ఉంది. సుబ్బయ్య గారు, 53 నుంచి 56 వరకు మనం రాజధానిగా ఉన్నాం కదా. హైకోర్టు గుంటూరులో ఉంది కదా. మరి 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పడినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని కర్నూలుకు రావాలి కదా, గుంటూరుకు హైకోర్టు ఇవ్వాలి కదా. ఆ బాధ్యత లేకుండా మొత్తం వ్యవస్థలంతా అప్పటి ముఖ్యమంత్రి గారు 33,000 ఎకరాలు సంవత్సరానికి 3 పంటలు వండే భూముల్ని శ్రీకృష్ణ కమిటీ, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కానీ శివరామకృష్ణ కమిటీ కానీ ఎవ్వరు కూడా ఆ యొక్క ప్రాంతాన్ని రాజధానిగా చేసుకోమని చెప్పానని రికమెండ్ చేయలే. మరి ఎవ్వరి రికమెండేషన్ లేకుండా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము రాయలసీమను నాశనం చేసే రీతిలో కర్నూలుకు ఎలాంటి అవకాశం లేకుండా చేసిన ఒక పెద్ద మనిషి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికార వికేంద్రీకరణ కాన్సెప్ట్లో భాగంగా కర్నూలుకు హైకోర్టు అని చెప్పానని, అమరావతిలో శాసన రాజధాని అని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వతం ముఖాభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని విచ్ఛిన్నం చేయనికే చెయ్యని నేరం లేదు, ఘోరం లేదు, కుట్ర లేదు. మరి ఈ పరిస్థితుల్లో రాయలసీమ ప్రజానీకం ఏం కావాలి? 1993లో నేను న్యాయవాదిగా ఉన్న టైంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పానని కర్నూలులో మొత్తం కోర్టులలో బాయ్కాట్ చేసి 4 నెలల పాటు మేము బాయ్కాట్ చేసి ఉద్యమాలు చేసినాం. అప్పటి ముఖ్యమంత్రి మన ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన జిల్లావాడు అయ్యిండ్రు కూడా కర్నూలుకు ఎలాంటి న్యాయ రాజధాని కానీ హైకోర్టు బెంచ్ కానీ ఇవ్వలే. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రాంతానికి, మరి ముఖ్యంగా కర్నూలుకు జరిగిన నష్టాన్ని పూరించడంలో భాగంగా కర్నూలుకు హైకోర్టు ఇస్తే తప్పేముందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న అభివృద్ధికి మనం సైనికుల్లాగా పనిచేయాలా. ఒక 5 సంవత్సరాల్లో గాన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇంత అభివృద్ధి సాధించదు. మన ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్గా తయారవుతుందని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ముఖ్యంగా ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా కావాల్సింది ఎడ్యుకేషను, హెల్త్, నెక్స్ట్ అగ్రికల్చరు, తర్వాత ఇండస్ట్రీస్.
ఇవి ఉంటే ఎక్కడంటే ఏ రాష్ట్రం ఇవన్నీ ఉన్నాయో ఆ రాష్ట్రం వచ్చేసి సుభిక్షంగా ఉంటుంది. సో అందులో వచ్చేసి మీకు అందరికీ తెలుసు హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మీకు అందరికీ తెలుసు. అలాగే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీకు అందరికీ తెలుసు. అలాగే అగ్రికల్చర్ కూడా. ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతాను. ఇండస్ట్రీస్ ఏంటంటే 2 ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్న ఏకైక రాష్ట్రం అంటే ఏదన్నా ఇది ఉంది అంటే అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే సార్. ఇది ఎందుకంటే బెంగళూరు టు చెన్నై అంటే మన ఏపీని టచ్ చేసుకుంటూ పోతుంది. హైదరాబాద్ టు బెంగళూరు ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ టచ్ చేసుకుంటూ పోతుంది. ఉన్న ఏకైక రాష్ట్రం వచ్చేసి ఇది. అంటే ఇంతకుముందు నాకు తెలుసు, నేను ఏపీఐసి అంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మెంబర్గా ఉన్నాను, ఎక్స్పోర్ట్ కమిటీకి మెంబర్గా ఉన్నాను. 2014 నుంచి 19 నుంచి కూడా సింగిల్ పైసా కూడా ఇన్సెంటివ్ ఇవ్వలేదు. ఆ ఇన్సెంటివ్ వచ్చేసి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకరోజు వచ్చేసి 978 crores రిలీజ్ చేశారు. 2021 వరకు కూడా ఆయన మొత్తం క్లియర్ చేశారు. అంటే మొత్తం డబ్బులు క్లియర్ చేసిందంటే ఏకైక సీఎం గారు వచ్చేసి ఆయన అవుతారు. అలాగే ఈ యొక్క ఎవరైనా చెప్తా ఉంటారు, ఎందుకంటే ఎవరు అంటే అందరూ కొన్ని పేపర్లో చెప్తున్నారు పారిపోతున్నారు అని చెప్పి. ఎవరు అదాని వచ్చినా అంబానీ వచ్చినా కూడా ఎవరు వచ్చినా వాళ్ళు చూసేది ఏంటంటే ఇక్కడ వాళ్ళకున్న వనరులు చూస్తారు, వాళ్ళకున్న వనరులతో కాకుండా కనెక్టివిటీ చూస్తారు. సెకండ్, థర్డ్ వచ్చేసి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తుందని మాత్రమే చూస్తారు సార్. దిస్ 3 points దే విల్ టచ్. వాళ్ళ వ్యాపారం వాళ్ళ లాభం ముఖ్యం. వాళ్ళ లాభం సార్. వాళ్ళు ఎవరి కోసము మన ఇంటికి బంధువులుగా రావటం లేదు సార్. గ్లోబల్ ఇండస్ట్రియల్ దాంట్లో నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ కర్నూలు గురించి మాట్లాడారు. 2 minutes కర్నూలు గురించి మాట్లాడారు. అంటే మీరు భవిష్యత్తులో బహుశా మీకు ఇదిగా ఎగ్జాజరేషన్ అయి ఉండొచ్చు, భవిష్యత్తులో ప్రపంచ పటంలో కర్నూలు ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. భవిష్యత్తులో అంటే బహుశా నాకు తెలిసి NH44 ఉంది, అక్కడ NH18 ఉంది. ఒకే జిల్లాలో కర్నూలులో వచ్చేసి NH18 NH44. రేపు భవిష్యత్తులో వచ్చేసి సూరత్ నుంచి చెన్నైకి పోయేది వచ్చేసి ఇక్కడ వస్తుంది, అది 6 laner. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న 4 laner కూడా 6 lanerగా చేస్తూ ఉన్నారు. దట్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ డిజిటల్ ఇది అవుతుందండి. అంటే ఇంత కనెక్టివిటీ ఉన్న కర్నూలు జిల్లాను ఇవన్నీ కూడా కేవలం అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. ఖచ్చితంగా వచ్చేసి అంటే ఊహించని భవిష్యత్తు కర్నూలు ప్రజలకు ఉంటుందని చెప్పేసి ఇది. కల్లూరి రామలింగారెడ్డి గారు, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వారు మాట్లాడతారు. ఈ MSME యూనిట్లు స్టార్ట్ కావాలి. ఈ యూనిట్ స్టార్ట్ అయితే దీనివల్ల కొన్ని లక్షల మంది కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఆయన 2020 మే 28వ తేదీ టాప్ ఇండస్ట్రియలిస్ట్ అందరికీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం. ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నాను. 33 మందిలో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాను. ఆ రోజు అప్పుడు కియా మోటార్ వచ్చింది, నేను తెచ్చాను. కియా మోటార్ కూడా పారిపోతుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి అదే రోజు కియా మోటార్స్ వాళ్ళ CEO వాళ్ళ MD ఇద్దరు వచ్చారు కియా తరఫున. వాళ్ళిద్దరు కూడా మేము మళ్ళీ ఎక్స్పాన్షన్ పోతున్నాము, మీ యొక్క ప్రగతిని చూసి మీరు ఈ రకంగా డెవలప్ చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఓరొక్కళ్ళు ఇండస్ట్రియల్ పార్కు, అదేవిధంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు, ఇక్కడనే రామ్కో సిమెంటు, ఇక్కడనే JSW సిమెంటు, ఇన్ని యూనిట్లు మొత్తం ఈరోజు MSME తరఫున కొన్ని లక్షల మందికి ఉపాధి కలుపుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా అందరూ పెద్దలు చెప్పినట్టు నేను ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి ముఖ్యంగా కోస్టల్ కారిడార్, ఇంత కారిడార్ వండుకొని ఈరోజు గుజరాత్ ఫస్ట్ డెవలప్ అయింది. గుజరాత్లో ఎందుకంటే అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ డెవలప్ అయింది. అదే గుజరాత్ నుంచి ఈరోజు గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మరి ఎంత తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకు, ఇక్కడికి వచ్చి విజయవాడలో గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసినారు. ఎందుకంటే ఇక్కడ తెలుసు వాళ్ళకి ఇక్కడ అభివృద్ధి ఉంది, ఫ్యూచర్ ఇక్కడనే డెవలప్ అవుతుంది. కాబట్టి మీరందరూ పోండి. మోడీ గారు వాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు. మోడీ గారు వాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు. ఈరోజు ఆ కారిడార్ డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చే 5 ఏళ్లలో నెంబర్ 1గా ఇన్కమ్ ఎకానమీలో నెంబర్ 1గా ఉంటుంది. వెరీ గుడ్. అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అందరూ సుభిక్షంగా ఉంటారు. అయితే మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ముట్టడికి వెళ్తే మాకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఒక హామీ ఇచ్చి గాలిలో దీపంలాగా పెట్టేసి దాన్ని మళ్ళీ చట్టసభలో అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా కర్నూలుకు శ్రీ బ్యాగ్ ప్యాక్ట్ ప్రకారం హైకోర్టు పోయింది కాబట్టి మీకు బెంచ్ ఇస్తా అని చెప్పేసి ఒక హామీ ఇచ్చి గాలిలో పోయే హామీలన్నీ ఇచ్చి మాకు అన్యాయం చేసినాడు. కాకపోతే మనకు 2019లో వచ్చిన మన ప్రభుత్వం
ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆవేదన విని మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ల ద్వారా జూనియర్ అడ్వకేట్స్కు 5,000 స్టైఫండ్ అయితేనేమి ఏ రాష్ట్రంలో లేదు. మనకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జూనియర్ అడ్వకేట్స్కు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చిన దాఖలా లేదు. దాంతో మొదలు పెడితే వెల్ఫేర్ ఫండ్ విషయం అయితేనేమి, కరోనాలో న్యాయవాదుల్ని ఆదుకోవడం విషయంలో అయితేనేమి, న్యాయవాదులకు 100 కోట్లు కేటాయించే విషయంలోనైతేనేమి, అలాగే కర్నూలుకు హైకోర్టు కాదు, హైకోర్టుతో పాటు కర్నూలు డెవలప్ కావాలంటే న్యాయ రాజధాని వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందనే ఉద్దేశంతో మీకు న్యాయ రాజధాని కేటాయిస్తాను, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఇస్తాను, అక్కడ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఇస్తానని చెప్పిన గొప్ప ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాండి. जब राजशेखर रेड्डी साहब 2004 में आने के बाद जब 4% रिजर्वेशन दिए उन्होंने, तो जब कंबाइंड कैपिटल सिटी में पूरे हमारे बाप हैदराबाद, माइनॉरिटीज़ के बाप हैदराबाद था, तो आज आंध्र प्रदेश के बाप कर्नूल है। ये माइनॉरिटीज़ ज़्यादा है ओके, इसलिए आज उस दिन जो मुसलमान 24 डिस्ट्रिक्ट के उस दिन सारे मुसलमान राजशेखर रेड्डी बोलो तो मुसलमान बोलो तो राजशेखर रेड्डी बोलते थे, इसलिए मोहब्बत थी राजशेखर रेड्डी की। उसके बाद कर्नूल उसके बेटे आए, जब बाप इंतकाल हो जाने के बाद वो कितने की मेहनत कर को एक पार्टी बना के ये उनके पास पीछे दुश्मनाई कर लेते आ रही, लेकिन 2000 उन्होंने पार्टी 2011 में आने के बाद स्टेट के हमारे डिवाइड हो जाने के बाद हमारे मुसलमान पूरे मैं तहे दिल से खुशी अदा करता हूँ, क्योंकि सारे हमारे स्टेट के मुसलमानों की तरफ से हमारे कॉरपोरेशन में जब चंद्रबाबू नायडू के हयाम में रहे को तो खाली बातें थे चंद्रबाबू के, क्या बोलते थे, नारा हमारा चंद्रबाबू तुम्हारा बोलते थे। जी आज मैं क्या बोल रहा हूँ, वाईएसआर हमारा है, जगन हमारा है, इंशाल्लाह जरूर आने वाले 2024 में भी हमारी हुकूमत रहेगी आंध्र प्रदेश में। రైట్, और ఓకే, నా మా మిస్సెస్ కూడా ఎంప్లాయ్ సార్, ఏమంటుందంటే పొద్దున లెట్రిన్లవి బాత్రూమ్లవి పొద్దున సాయంత్రము ఎంత నీట్గా ఉంటాయంటే నేను డైలీ చూస్తాను. వాళ్ళ స్కూల్ అన్ని ఫొటోస్ కానీ నాడు నేడు కార్యక్రమంలో కానీ అన్ని నీట్గా ఉన్నాయి. నా భార్యనే ఒక టీచర్గా ఉండి హెడ్ మాస్టర్గా ఉండి ఆమె చెప్తుంది, అంటే ఇంత అభివృద్ధి నేను కూడా సర్వీస్ ఇంకా 10 years ఉంది నా భార్యకి, ఆమె 30 yearsలో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఏ ముఖ్యమంత్రిని, కానీ ఆయనకే నేను ఓటేస్తానని నా భార్య ఈ రోజు నాతో గౌరవం చెప్పుకుంటారు. ఇంతవరకు కూడా కొన్ని ఏండ్లుగా ఒక పొగాకును మాత్రమే ప్రాసెసింగ్ చేస్తుండ్రి. ఇప్పుడు 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్తో పాటు ప్రాసెసింగ్ యూనిట్ని అంటే స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ని పెట్టాలని కృషి చేసిన తర్వాత ఇప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడులో గుంటూరు జిల్లాలో స్పైసెస్ ఇండస్ట్రీ స్పైసెస్ పార్క్ని ఏర్పాటు చేసినారు. స్పైసెస్ పార్క్ ఏర్పాటు చేస్తూ పసుపు మరియు అన్ని ధాన్యాలను ఈరోజు ప్రాసెసింగ్ చేయడానికి మొదలుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న. అంత పెద్ద కరోనా వచ్చిన టైంలో మన పవన్ కళ్యాణ్ గారు రోడ్లు బాగాలేవని చెప్పేసి 2 బాలలు సిమెంట్ వేసి రోడ్లు పూర్తనిక ప్రయత్నం చేసినాడు. అంటే అప్పటికి మన గవర్నమెంట్ వచ్చేసి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. అంటే అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ రోడ్లు వేయనట్లా, ఏ చింటే ఆ రోడ్లు నాణ్యత లేనట్లా. ఒక్కసారి ఆలోచించాల పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు జన సైనికులందరినీ నిన్ను ప్రశ్నించే స్థితికి తెచ్చుకున్నావు. ఒక దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రైతు అతను చెప్పింది 4 మాటలే. నేను 2004 వరకు నేను ఈ ఊర్లో ఉండాలన్నా ఉండకూడదా, నీకు 2004లో రాజశేఖర రెడ్డి వచ్చి నీళ్ళు వచ్చిన తర్వాత నేను అప్పులలో ఉన్నాను, నేను ఆ సంవత్సరం పండించుకొని అప్పులలో తీసుకున్నాను. 2005లో మళ్ళా నీళ్ళు వచ్చినాయి, నేనే ఇప్పుడు ఇంకొకరికి డబ్బులు ఇచ్చే స్టేజ్కి వచ్చినాను, నేను రాజశేఖర రెడ్డి తప్ప ఎవరిని గురించి ఆలోచించానంటే అంత ఆ పరిస్థితుల్లో మొత్తం అంటే రైతులు ఎంత ఇబ్బందులు ఉన్నారో ఎప్పుడైతే ఆ ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఈరోజు రైతులందరూ కూడా పాణ్యం కానీ బనగానపల్లి కానీ ఈరోజు బాగా ఉండగలుగుతారంటే మాత్రం దానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి అనేది మాత్రం మనం ఎవరం కూడా మర్చిపోవడానికి
పారిశ్రామిక ప్రగతిలో, ఉద్యోగాల కల్పనలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మీ గుండెలపైన చేయేసి చెప్పడానికి మీరు సిద్ధమా? సంక్షేమంలో, అభివృద్ధిలో, పరిశ్రమల్లో, ప్రాజెక్టులో రాయలసీమను అగ్రస్థానంలో నిలబెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మీ గుండెలపై చేయేసి చెప్పడానికి మీరు సిద్ధమా? అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, సమానంగా అభివృద్ధి చెందుతాయని, కర్నూలుకి న్యాయ రాజధానిని ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని మీ గుండెలపై చేయేసి చెప్పడానికి మీరు సిద్ధమా? ఇదే అంశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి జగన్ తరపున మీరందరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారడానికి సిద్ధమా? ఇది కర్నూలు వేదికగా పారిశ్రామిక ప్రగతి అనే అంశంపై ప్రజా ప్రస్థానం. థ్యాంక్ యూ.